ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గొప్ప పని చేసేవాళ్ళే. ఏంటి చింతకాయలు తీసుకురానా మట్టి బట్టలు తీసుకురానా? ఇవన్నీ చూసారా? ఫ్రిడ్జ్, టీవీ ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్? కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవి కనపట్ల నీకన్నా బుద్ధుంది? క్షమించవయ్యా. ఏమయ్యా కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్లో. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. పోవాయా? బాగుందా? అవును. కవిత, నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్, నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ, మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్, బాబా బ్రేక్ఫాస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా స్కూల్లో ఫెయిర్వెల్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నా డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నిన్ను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపన పోయారా? నేనే కొని పెడతాను. నాకు కావాల్సి కూడా నువ్వే కనుక కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. దుర్గా, ఏమిటి ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. 4 months అయింది వచ్చి. మేము ఉంటున్నాం? ఎవరేమిటి? నేను మా వారు. వాట్, నీకు పెళ్ళైపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్ని అంతా మర్చిపోయారనమాట. లేదు దుర్గా, అన్నయ్య ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరే నీ కథానాయకుడు? చెప్పడం దేనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దు గాని. ఓ పద పద, రావే. ఏమండి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? దుర్గా. మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను. ఈ ఊర్లోనే ఉన్నారట. ఏవే, చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి? ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలు ఏంటి, ఏమిటో పెళ్ళి అయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యగా మీ ఇద్దరు మా పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును, ఆఫీస్ టైం మీద వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా, నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి, మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైనట్టు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని నేను చేయాలి. మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా 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 అంటే తప్పుగా అర్థం తీసుకున్నావు. ఆ సుకుమారికి
రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలినే చేసిన పూజా ఫలము, తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము. నీ తాపమే నాకు సాంబ్రాణి రూపము, నీ తాపమే నాకు సాంబ్రాణి రూపము, నీ భక్తి నీ శక్తి నా భక్తికాధారము, నీ భక్తి నీ శక్తి నా భక్తికాధారము. తరం పం పం తరం పం పం తరం పం. తొలిలే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలిలే చేసిన పూజా ఫలము. సరి 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 పని సరి మామగారి పని సరి, నే మామగారి పని సరి. ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను, ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను. నా భార్యగా నీకు వరమునే నిచ్చాను, నా భార్యగా నీకు వరమునే నిచ్చాను. శబర్రి శబర్రి శబబ్బ. తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలినే చేసిన పూజా ఫలము. అప్పుడే నవ్వేకు ఇంకా ఉంది. ఇంకేముంది, వాళ్ళ నాన్నగారు మధు గారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు. వెంటనే మధు గారు, అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి, ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో చెప్పుంటారు. అంతే జరిగింది. ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు. సరే, మీ ఆయనగారికి ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే? మీ ఆయన సాహసమే. సర్లే, సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిక రాకుండా ఉంటేనయ్యా. అదేంటి అలా అంటావు? మా అన్నయ్యకేం తక్కువ? తక్కువ కాదే అమ్మా, అన్నీ ఎక్కువే. నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు, ఋషిలా కూర్చొనే ఉంటారు. ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది.
ఎక్కడికో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. ఎక్కడికి నేను అడగను, ఆయన చెప్పరు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు. మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం. అలా ఎందుకు ఉండాలి? నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతాను. చూడు, అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు వంటపట్టదు బాబు. మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకనంట, మా ఆయన అసలైన మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బానిసగాను ఉండటానికి ఒప్పుకోడు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు. మేమిద్దరం అలా సమయుతులుగా ఉండటమే నాకు సరదా. మొత్తం మీద సంతోషంగా ఉన్నారు, అంతే చాలు. చీటికి మాటికి పోట్లాడుకుంటాం. అసలు నిజం చెప్పాలంటే ఏ భార్యాభర్తలు పోట్లాడుకోరు. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది. ఏవోనమ్మా, మొగుడు పేళ్ల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కోరిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా? అలా పూజించడమే ఆత్మార్పణ. అమ్మో, నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు. నన్ను వదిలేయమ్మా. క్లబ్ టైం ఎంత వస్తాను? క్లబ్ లో కూడా చేరావా? ఏంటి క్లబ్ లో కూడా చేరావని అడుగుతున్నావు? పెద్ద తప్పు చేసినట్టు. లేడీస్ క్లబ్ ఏదో టైం పాస్ అవడానికి వస్తాను. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. అయ్యో, నా బుక్. సారీ, వస్తాను. ఏమండి పిలిచారట? అవునమ్మా, ఈసారి మన క్లబ్ వార్షికోత్సవానికి మన నంబర్స్ సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం. కానీ ఏ నాటకం చూసినా మగవేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. మన మగవేషాలు వేస్తే బాగుంటుంది కదా. కరెక్ట్. ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రాయిస్తే సరే. ఐడియా బాగానే ఉంది, కానీ అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి. ఎందుకు లేరు? చక్రపాణిని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి. ఆయన నీకు తెలుసా? తెలుసంటే బాగానే తెలుసు. ఆయన చేత రాయిస్తారండి. ఇంకేం, చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకే ఓకే అండి. తమాషా, నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది, నేనేమో విమర్శిస్తాను. వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాడని, అనాకాని రైటర్ అని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో, నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాసింది. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అన్నమాట. ఎరా జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా, నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడున్నారా? చెప్పు, నువ్వు ఆడవా? ఏమ్మా ఆట చెప్పు, చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా? ఏమిటి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలనివ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? చదువుతాను, ఉండండి. శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని, ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి. చూసారా, మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసి పారేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అదే ఆయన గొప్పతనం. గొప్పతనమే. నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడు అయిపోయాడు. ఏడ్చిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి. అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా? ఇక కథ వచ్చినట్టే. అయ్యో, ఎందుకనలో మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండేది. సరే కానీ మరి ఎవడు? చక్రపాణి. ఆ చక్రపాణి నాటకం రాసి నీకు పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తానని నిన్నే ఉత్తరం రాశారు. వాడి బాహం వాడే రాస్తాడు. రాసి ఈ పనికి పంపించండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆయనంటే మీకు ఎందుకు నాకు అసూయ? అసూయ? వాడికి రాయడమే చేస్తాడు, వాడంటే అసూయ ఏమిటి ఆయనకు రాయడం?
మీరు కాఫీ తీసుకొని పో. ఆ సింహాన్ని ఎట్లా పంపించు. పంపిస్తాను. దుర్గా దుర్గా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్య నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది, మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి, నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. అవునీ రావాలి.